బ్రేకింగ్ న్యూస్ నందిగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎంపికలో ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. నేడు మరోసారి నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. టీడీపీ తరపున చైర్మన్ అభ్యర్థిగా శాఖమూరు స్వర్ణలత పేరును హైకమాండ్ నిర్ణయించింది. అయితే ఎంపీ కేసినేని చిన్ని మద్దతు స్వర్ణలతకే ఇచ్చారు. ఎంపీ చిన్ని మద్దతును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అంగీకరించలేదు. తాను ప్రకటించిన అభ్యర్థే ఫైనల్ అంటూ పట్టుబడుతోంది. కౌన్సిలర్ సత్యవతికే ఇవ్వాలని సౌమ్య డిసైడ్ అయింది. అయితే నిన్న తన వర్గం కౌన్సిలర్తోనే ఓటింగ్కు ఎమ్మెల్యే హాజరు కాలేదు. ఇవాళ చైర్మన్ ఎన్నికపై అధిష్టానం ప్రకటన చేయనుంది. దీంతో నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ మంత్రి సత్యనారాయణ రాజు నందిగామకు చేరుకుని ఎమ్మెల్యేతో మంతనాలు జరిపారు. తంగిరాల సౌమ్య అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని అధిష్టానానికి నివేదించినట్లు తెలిసింది. అధిష్టానం కూడా పునరాలోచించి నేడు తమ నిర్ణయం ప్రకటించనుంది. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే అధిష్టానం దీనిపై ఎటువంటి పునరాలోచన చేయబోతుంది అనుకోవచ్చు? ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతుంది? రైట్, రదిగా మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మాత్రం రసవత్తంగా మారింది. పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఆధిక్యం ఉన్నా కానీ అందులో ఎంపీ ఎమ్మెల్యే రెండు వర్గాలకు విడిపోయి ఆధిపత్య పోరు చలాయిస్తున్న నేపథ్యంలో కూడా కోరం ఉండి కూడా వాయిదా పడ్డ పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగిన మున్సిపల్ సమావేశంలో మొత్తం టీడీపీకి సంబంధించిన సభ్యులంతా కూడా తంగిరాల సౌమ్య నేతృత్వంలో సమావేశానికి హాజరు కాకూడదని చెప్పి ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆమె ఆదేశాల ప్రకారం సమావేశానికి ఎవరు రాలేదు. తదనంతరం కూడా కోరం లేక సమావేశం వాయిదా పడింది. సో అదైతే సత్యావతికి సంబంధించి కూడా టీడీపీ అధిష్టానం బీఫామ్ ఇచ్చింది. ఆమెనే మున్సిపల్ చైర్మన్గా ప్రకటిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎంపీ కేసినేని చిన్ని ఆమెను మద్దతు పలికాడు. ఎంపీ కేసినేని చిన్ని మద్దతు పలికాడని చెప్పి కూడా పూర్తి స్థాయిలో కూడా సౌమ్య తన అనుచరురాలకు ఇవ్వాలని చెప్పి కూడా ఆమె గట్టిగా పట్టుపడుతుంది. స్వర్ణలతకి ఇవ్వాలని చెప్పి కూడా ఎమ్మెల్యే అయితే గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి కనిపించింది. ఆమె నిన్న ఆ నేపథ్యంలో కూడా సమావేశానికి కౌన్సిలర్లు హాజరు కాకుండా ఆమె నివాసంలోని అందరితో కూడా సమావేశం నిర్వహించారు. అధిష్టానానికి సంబంధించి కూడా తన వ్యతిరేకతను తెలిపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానానికి ధిక్కరించే రీతిలో ఒక దశలో ఎమ్మెల్యే కూడా వ్యవహరించినట్లు కూడా అర్థమైంది. ఈ నేపథ్యంలో కూడా పార్టీ అధిష్టానం తంగిరాల సౌమ్యతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. జిల్లా అధ్యక్షుడు నెట్టే రఘురాం అక్కడే చేరుకుని కూడా ఆమెతో సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తూ ఉంది. తన నియోజకవర్గానికి సంబంధించి గత కొంతకాలంగా 5 సంవత్సరాల కాలంగా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే కేసులు బనాయించుకొని నష్టపోయారో వారికి అవకాశం ఇవ్వాలి. కొత్తగా పార్టీకి చేరి ఎంపీగా గెలిచిన వారికి నియోజకవర్గ స్థితిగతులు ఏం తెలుస్తాయని చెప్పి కూడా ఆమె గట్టిగా అధిష్టాన ప్రతినిధుల్ని నిలదీసినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆమె ఇచ్చిన సమాచారాన్ని కూడా అధిష్టానానికి నెట్టెం రఘురాం చేరవేసినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు పార్టీ అధిష్టానం కూడా నందిగామ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు చైర్పర్సన్ అభ్యర్థి అనే దానికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లోనే ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉదయం 11 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశం ప్రారంభమైన అరగంట వ్యవధిలోనే చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తారు. వెంటనే చైర్మన్గా పలానా వ్యక్తి అని చెప్పి కూడా ఎన్నికల అధికారి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే స్వర్ణలతన సత్యావతే అనే ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? సౌమ్య చెప్పినట్లు స్వర్ణలతకి ఇస్తారా, లేకపోతే అధిష్టానం ముందుగానే ప్రకటించిన కేసినేని చిన్ని ఎంపీ చెప్పిన అభ్యర్థికి ప్రకటిస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ శివ.